లేమిలో, దరిద్రతలో, అప్పుల్లో పీకల దాకా మునిగున్నాను. ఇంతేనా? శుభవార్త, అందులో నిన్ను ఉండనీయను అంటున్నాడు ఆయన. దీర్ఘకాలిక రోగంలో పడి ఇక్కడ కొట్టుకుంటా ఉన్నాను. ఏమిటి సంగతి? ఆయన నీతో మాట్లాడు. నీవు ఇప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నావని ఆయన ఎరుగును. ఇదిగో ఆయన నిన్ను లేవనెత్తబోతున్నానని చెప్పమన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిని చెబుతావో చెప్పు. నువ్వు దేన్ని ఎక్కడ ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నావో చెప్పు. దానికి ఆయన సమాధానం ఒక్కటే: నేను ఉన్నవాడును, నిన్ను ఉండనీయను. దేవునికి మహిమ కలుగునుగా. మా అమ్మ కూడా వచ్చి కూర్చుంది. మా అమ్మ కూడా శుభవార్త. వాన పడితే ఆ ఉన్న రేకులు ఇల్లంతా కారిపోతుందంట. నీకు కూడా చెబుతాడు, నిన్ను ఆ ఇంట్లో ఉండనీయను అని. మరి ఏం చేస్తాడు? ఆ రేకులు తీసి ఇనుప రేకులు లేపిస్తాడు, అంతే. నీకు ఆ బాధ లేకుండా చేస్తాను. ఆ స్థితిని నీకు అంటే అందుబాటులో దొరికింది లేయాలి. ఏందో మరి మారు మనసు పొందినట్టుంది, ముందు వచ్చి కూర్చుంది, అందుకని చెబుతున్నాను నేను. ప్రిలా, నేను జోక్గా చెబుతున్నాను అనుకోవద్దు సుమా. హలో, పరిశుద్ధాత్మ స్వరమే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేకా నీకై యేసురాక. అదిగో ప్రియునికేకా నీకై. హల్లెలూయా. తన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, కోనేట్లో పడి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, తనను తీసుకెళ్ళి అందులో వేసేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక, ఎన్ని ఏడ్చుకున్నాడో, ఎన్ని రోజులు ఏడ్చుకున్నాడు. ఆ కన్నీళ్ళను ఆయన చూసి తానే దిగొచ్చాడు.